హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ద ఇండియన్ ఎకానమీ రివ్యూ. యాక్చువల్లీ ఈ టాపిక్ దేనికి సంబంధించిందంటే ఈసారి మనకి ఎకనామిక్ సర్వే ఇంట్రడ్యూస్ చేయాల్సింది యాక్చువల్లీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కాకపోతే మనకు ఫినాన్స్ మినిస్టర్ ఎకనామిక్ సర్వే ప్లేస్లో లాస్ట్ 10 years ఇండియన్ ఎకానమీలో వచ్చినటువంటి చేంజెస్ ఏంటి అంటే వీళ్ళ గవర్నమెంట్ ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్నారు కదా, ఇప్పుడు ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నికలు వెళ్తున్నటువంటి నేపథ్యంలో లాస్ట్ 10 yearsలో మన ఇండియన్ ఎకానమీ ఎలా గ్రో అయింది అండ్ ఇప్పుడు ఫ్యూచర్లో మన ఇండియన్ ఎకానమీ ఎలా గ్రో అవబోతుంది అండ్ వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క ఇండియన్ ఎకానమీ ఓవర్ వ్యూ అన్నదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఒకసారి మనం ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి హైలైట్స్ ఏందో చెక్ చేద్దాం, ప్రధానమైనటువంటి అంశాలు. దాని తర్వాత డీటెయిల్స్ అనేవి ఫ్యూచర్ వీడియోలలో మనం చెక్ చేస్తాం. దీన్ని ప్రిపేర్ చేసింది ఎవరు, ఇందులో ఉన్నటువంటి వాల్యూమ్స్ ఎన్ని, అలానే ఇది మనకి ఏం డేటా చెప్తుంది, ఇండియా గ్రోత్ ప్రొజెక్షన్స్ ఎలా ఉన్నాయని చెప్తుంది. అలానే వివిధ అంశాలైనటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రోత్ ఛాలెంజెస్ ఏమున్నాయి, అలానే మనకి ఇండియన్ ఎకానమీ మన కోవిడ్ తర్వాత చాలా క్విక్గా చాలా ఫాస్ట్గా రికవర్ అయింది, అలా ఎలా రికవర్ అవ్వగలిగింది. దాంతోపాటు మనం ఫ్రెజిలిటీ టు స్టెబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ అంటే మనం చాలా ఇన్స్టెబిలిటీ నుండి స్టెబిలిటీకి ఎలా వెళ్ళినాం, ఏమేమి ఇనిషియేటివ్ తీసుకున్నాం, ఇవన్నీ కూడా మీకు జనరల్గా మనకి ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. రేపు రాబోతున్నటువంటి గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఇవి స్ట్రేట్ అవే లేదా యూపీఎస్సీ మెయిన్స్ యూపీఎస్సీ మెయిన్స్లో కూడా మనం స్ట్రేట్ అవే ఈ పాయింట్స్ రాయొచ్చు. ఈవెన్ యూపీఎస్సీ ఎంసీక్యూస్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ పాయింట్స్. సరే, ఫస్ట్ వితౌట్ ఎనీ డిలే ఫస్ట్ మనం హైలైట్స్ మనం ఒకసారి ట్రై చేద్దాం. హైలైట్స్ ఏం చెప్తున్నారు అనేది, ఈ హైలైట్స్ అంటే ఇది మీకు ఫస్ట్ అర్థం అయితే ఆల్మోస్ట్ మనకు 50% ఈ యొక్క మొత్తం అంటే యాక్చువల్లీ మొత్తం డీటెయిల్స్ డాక్యుమెంట్ మనకు ఒక 75 pages ఉంది. మనం 75 pagesలోకి వెళ్ళకుండా హైలైట్స్ అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఏం చెప్పాలనుకుంటుంది, మనకు మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళు పబ్లిష్ చేశారు, దీన్ని చూద్దాం ఒకసారి. సరే, ఫస్ట్ వన్ ఈ ఫినాన్షియల్ ఇయర్ 2024 అనేది మనకు ఆల్మోస్ట్ ఆల్ 3rd సక్సెసివ్ ఇయర్ విత్ 7% ఆఫ్ గ్రోత్. అంటే లాస్ట్ 2 years మనకి 7% గ్రోత్ ఉంది, ఈ సంవత్సరం 7% గ్రోత్ ఉండబోతుంది. ఫ్యూచర్ నెక్స్ట్ ఇయర్ కూడా ఒకవేళ మనకి 7% గ్రోత్ ఉంటే కనుక ఆల్మోస్ట్ ఆల్ వరుసగా 4 సంవత్సరాలు మనకి 7% గ్రోత్ ఉన్నట్టు ఉంటుంది. ఏ టైంలోనంట ఈ యొక్క వరల్డ్ ఎకానమీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3% ఎకానమీ కూడా రిజిస్టర్ అవ్వట్లేదు, 3% గ్రోత్ కూడా రిజిస్టర్ అవ్వట్లేదు. ఆ టైంలో మనం 7% గ్రోత్ రిజిస్టర్ చేయడం అనేది చాలా ఎక్స్ట్రాడినరీ అని చెప్పేసి ఈ యొక్క డాక్యుమెంట్ చెప్తుంది, ఇండియన్ ఎకానమీ రివ్యూ అనేది. నెక్స్ట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ యొక్క గ్లోబలైజేషన్ అనేది తగ్గుతుంది. యాక్చువల్లీ గ్లోబలైజేషన్ ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళింది, హైపర్ గ్లోబలైజేషన్ అయింది. రాను రానుగా ప్రతి కంట్రీ కూడా వాళ్ళ కంట్రీలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అంటే ప్రొటెక్షనిజం మనం డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు చూసాం, అమెరికా ఎలా ఫాలో అయిందో, ఇప్పుడు చైనా కానీ ఇలా టారిఫ్స్ అన్ని ఇంక్రీజ్ చేస్తున్నారు అనమాట. మరి ఈ కాంటెక్స్ట్లో అంటే గ్లోబలైజేషన్ తగ్గుతున్నటువంటి నేపథ్యంలో ఇండియా ఏం చేయబోతుంది, ఇండియా విల్ ఎంకరేజ్ ఆన్ షోరింగ్ అంటే ఇండియాలో ప్రొడక్షన్, దాంతోపాటు ఫ్రెండ్ షోరింగ్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే మన ఫ్రెండ్లీ కంట్రీలో ప్రొడక్షన్ ఎంకరేజ్ చేయడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వేరే ఏదో చాలా దూరం ఉన్నటువంటి కంట్రీలో అక్కడ ఉన్నటువంటి ప్రొడక్షన్ పైన మనం డిపెండ్ అయినాం అనుకోండి, ఇప్పుడు మనకి రెడ్ సీలో ఎలా అయితే ప్రాబ్లమ్స్ వస్తుందో అలా గ్లోబల్ సప్లై చైన్లో ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, మనకి ఈ యొక్క మనకి ఎకానమీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎస్పెషల్గా మనకి గ్లోబల్ సప్లై చైన్లో వచ్చినటువంటి ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి మన ఇండియాలోనే ప్రొడక్షన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఇది సెకండ్. నేను మీకు నెంబరింగ్ ఇస్తాను, సో ఇట్ విల్ బి ఈజీ. థర్డ్ వన్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ మనకి స్టడీ ఎకనామిక్ గ్రోత్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూనే మనం ఈ యొక్క క్లైమేట్ అడాప్టేషన్ అంటే ఈ యొక్క పర్యావరణానికి మనం అడాప్ట్ చేసుకోవడానికి మనం కృషి చేస్తున్నామంటున్నారు. మనకు పర్యావరణానికి సంబంధించి ఈవెన్ మన ఇండియా కొన్ని ఇనిషియేటివ్ కూడా తీసుకుంది ప్రపంచవ్యాప్తంగా. చూస్తే కనుక మీరు ఒకసారి గ్లోబల్ లెవెల్లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పండి స్టూడెంట్స్, దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, వేర్ ఈజ్ హెడ్ క్వార్టర్ ఆఫ్ దిస్. అలానే మనకి 1 sun 1 world 1 grid అనే ఇనిషియేటివ్ తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇవి కాకుండా ఇంకా మనకి రీసెంట్గా మ్యాంగ్రూవ్స్ అలియన్స్ ఫర్ కంట్రీస్ అని చెప్పేసి, దాంతోపాటు మనకి బయోఫ్యూయల్ అలియన్స్ మనకి G20లో బయోఫ్యూయల్ అలియన్స్ ఇలాంటి ఇనిషియేటివ్స్ అన్ని తీసుకొచ్చింది. అట్ ద సేమ్ టైం మనం గ్రోత్ మెయింటైన్ చేస్తూ. సో ఇది మనకి థర్డ్ పాయింట్ ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ని, దాంతోపాటు ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీని మనం మెయింటైన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రభుత్వ రంగాలలో ఇన్వెస్ట్మెంట్ అనేది లాస్ట్ 10 yearsలో పెరుగుతూ వచ్చింది అంటున్నారు. ఏవేవి ప్రభుత్వ రంగాలంటే లైక్ ఫినాన్షియల్ సెక్టార్ కానీ లేదా నాన్ ఫుడ్ క్రెడిట్ గ్రోత్ అంటే
మనకి ఫుడ్ ఇండస్ట్రీ కాకుండా మిగతా ఇండస్ట్రీస్కి బ్యాంక్ రుణాలు ఇవ్వడం కానీ వీటి వల్ల ఏమవుతుందంట ఇండియన్ ఎకానమీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందని. సో ఫోర్త్ పాయింట్ ఏంటంటే పబ్లిక్ సెక్టార్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, అంటే ఈ యొక్క ప్రభుత్వ రంగంలో మూలధన వ్యయం, దానికి సంబంధించిన గ్రాఫ్ కూడా మనం ఫర్దర్గా చూస్తాం. నెక్స్ట్ 5th వన్ మనకి ఇంక్లూజివ్ డెవలప్మెంట్, అంటే సమ్మిళిత ఆర్థిక వృద్ధి కోసం మనం ట్రై చేస్తున్నాం అనమాట. ఏ విధంగా అంటే మనం ఇంక్లూజివ్ గ్రోత్ని సాధిస్తున్నామని ఎలా చెప్తుంది గవర్నమెంట్? అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గిందంటున్నారు, అలానే ఇన్ఫ్లేషన్ మోడరేట్ అంటే సరైనటువంటి లిమిట్లోనే ఉంది, అండ్ దాంతోపాటు మనకి కంట్రీ స్ట్రెంగ్త్ అంటే స్ట్రాంగ్ ఎకానమీ అయింది అంటున్నారు. ఆ స్ట్రాంగ్ ఎకానమీ ఎలా అయింది, దానికి ఇండికేటర్స్ ఏంది అనేది మనం చూస్తాం. సో 5th పాయింట్ ఏంటంటే ఇంక్లూజివ్ డెవలప్మెంట్, సమ్మిళిత వృద్ధి. నెక్స్ట్ 6th వన్ గవర్నమెంట్ కోవిడ్ మేనేజ్మెంట్ వల్ల, దాంతోపాటు కోవిడ్ తర్వాత గవర్నమెంట్ పరిశ్రమలకు ఇచ్చినటువంటి ప్రోత్సాహాల వల్ల మళ్ళీ మన ఎకనామిక్ సిస్టమ్ అనేది బౌన్స్ బ్యాక్ అయింది అని చెప్పేసి ఈ డాక్యుమెంట్ చెప్తుంది. ఇది మెయిన్గా మనకి యొక్క గవర్నమెంట్ కోవిడ్ మేనేజ్మెంట్, ఎస్పెషల్లీ సక్సెస్ఫుల్ వ్యాక్సినేషన్ లాంచ్, దీనివల్ల కూడా మనకి హై గ్రోత్ పాసిబుల్ అవుతుందని చెప్తున్నారు. ఇది 6th పాయింట్. 7th వన్ ఏం చెప్తున్నారు? స్ట్రక్చరల్ రిఫార్మ్స్, అంటే ఈ యొక్క మన ఇండియన్ ఎకానమీలో తీసుకొచ్చినటువంటి స్ట్రక్చరల్ రిఫార్మ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి జిఎస్టీ కానీ, దాంతోపాటు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కానీ, అలానే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్, ఇలాంటి స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల, అలానే సో దాంతోపాటు మనకి కొత్తగా కంపెనీస్ యాక్ట్ తీసుకొని వచ్చి లేబర్ లాస్ కోడ్ తీసుకొని వచ్చి ఇలా స్ట్రక్చరల్ రిఫార్మ్ తీసుకురావడం వల్ల కూడా మనకి మన మ్యాక్రో ఎకనామిక్ స్టేబుల్ అయిందని చెప్తున్నారు. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే 8th వన్ మనకి ఫినాన్షియల్ సెక్టార్లో తీసుకొచ్చినటువంటి మార్పుల వల్ల బ్యాంక్స్ యొక్క ఎన్పిఎస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ తగ్గినాయి, వాటి యొక్క బ్యాలెన్స్ షీట్స్ అనేవి చాలా క్లీన్ అయిపోయినాయి, అంటే అప్పులు లేకుండా వాళ్ళు సో అప్పుల నుంచి బయటపడారని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది. నెక్స్ట్ 9th పార్ట్ ఏంటంటే మన ఇండియన్ ఎకానమీ, డొమెస్టిక్ ఎకానమీ ఏదైతే ఉందో విత్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ మొత్తాన్ని కూడా మనం యూనిఫై చేయగలిగినాం, అంటే మనం కలపగలిగినాం. ఏ విధంగా? త్రూ ఇంట్రడక్షన్ ఆఫ్ ద జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా. దానివల్ల ఏమైంది? జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ప్రొడక్షన్ పెంచడం లార్జ్ స్కేల్లో, ఎకానమీ యొక్క ఎఫిషియన్సీని పెంచడం, అలానే లాజిస్టికల్ కాస్ట్ అంటే ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా తగ్గించగలిగినాం జిఎస్టీ వల్ల. ఓకే, మరి జిఎస్టీ ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్? జిఎస్టీ మనం ఇంట్రడ్యూస్ చేసాం కదా, జిఎస్టీ ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, అలానే జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంది? కామెంట్ చేయండి. నెక్స్ట్ 10th వన్ సో మనకి ఎకానమీలో ఇన్సెంటివ్ని ఇస్తూ ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేస్తున్నామని చెప్తున్నారు. దాంతోపాటు ఈ యొక్క బిజినెస్ కంప్లయన్సెస్ అంటే ఈ యొక్క రూల్స్ పాటించే విధంగా చేయడానికి కొన్ని ఏవైతే కనుక అవసరం లేనటువంటి చట్టాలు ఉన్నాయి వాటిని తీసేసి అన్నెసరీ పెనాల్టీలని, అన్నెసరీ పనిష్మెంట్స్ని కూడా తగ్గించమని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. అట్ ద సేమ్ టైం స్టార్టప్స్ ఎంకరేజ్ అవ్వడానికి సరైనటువంటి ఎకోసిస్టమ్ని కూడా మనం క్రియేట్ చేసినామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తున్నారు. నెక్స్ట్ 11th వన్ మన ఈ యొక్క గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మా గవర్నమెంట్లో పీపుల్ బెనిఫిషరీస్ అంటే వాళ్ళు ఈ యొక్క స్కీమ్స్ తీసుకునే వాళ్ళే కాకుండా పీపులే మనకి గ్రోత్ ఇంజన్ డ్రైవర్స్ అంటున్నారు. పీపుల్ ఎవరంట? డ్రైవర్స్ ఆఫ్ ద ఎకనామిక్ సక్సెస్. ఓకే, ఇది పీపుల్ ఎన్వైర్న్మెంట్. దాంతోపాటు 12th మనం ఆల్రెడీ 75th ఇండిపెండెన్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకున్నాం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని చెప్పేసి. మనం 100th ఇండిపెండెన్స్ డేకు వెళ్తున్నటువంటి ఈ టైంని మనం ఏమంటున్నాం? అమృత్ కాల్. మనకు అమృత్ కాల్లో ఎదురయ్యేటటువంటి ఛాలెంజెస్ ఏమంటున్నారు వీళ్ళు? మెయిన్గా ఒకటేమో ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, దాంతోపాటు మనకి ఛాలెంజెస్ టు గ్రోత్, మామూలుగా వృద్ధి విషయంలో. ఇవి మనం యొక్క అంటే మనకి వీటిని ప్రాబ్లమ్స్ లాగా కాకుండా, అంటే ఒక అబ్స్టకిల్స్ లాగా కాకుండా ఇవి యొక్క స్టెప్పింగ్ స్టోన్స్ లాగా తీసుకుంటామని చెప్పేసి ఈ డాక్యుమెంట్ చెప్తున్నారు. నెక్స్ట్ 13th వన్ ఏంటంటే ఆల్ ఇంక్లూజివ్ వెల్ఫేర్ అప్రోచ్, అంటే ప్రభుత్వంలో ద్వారా అందేటటువంటి ఏదైతే బెనిఫిట్స్ ఉంటుందో అది అందరికీ అందే విధంగా ఈ యొక్క ప్రభుత్వం చేసి దాని ద్వారా కన్జంప్షన్ బేస్, ఎందుకంటే వెల్ఫేర్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ డబ్బులు మళ్ళీ ఏం చేస్తారు? కన్జంప్షన్ ఖర్చు పెడతారు కాబట్టి కన్జంప్షన్ బేస్ని ఇంప్రూవ్ చేయబోతున్నామని చెప్తున్నారు. నేను ఏవైతే కనుక వర్డ్స్ స్పెషల్లీ హైలైట్ చేస్తున్నానో ఈ వర్డ్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 14th ఏంటంటే మనకి కోవిడ్ లాంటి గ్లోబల్ హెల్త్ క్రైసిస్ వచ్చినప్పటికీ కూడా మన ఇండియన్ ఎకానమీని ఏది కాపాడింది అంటున్నారు? అగ్రికల్చర్ సెక్టార్. మీకు తెలిసి ఉంటుంది మనకి కోవిడ్ టైంలో మెయిన్గా
ఒకనొక సమయంలో సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్ నెగిటివ్ గ్రోత్ రికార్డ్ చేసినప్పటికీ కూడా ప్రైమరీ సెక్టార్ మనకి పాజిటివ్ గ్రోత్ చూపెట్టింది, అగ్రికల్చర్ సెక్టార్ అనేది. ఓకే, నెక్స్ట్ 15th పాయింట్స్. ఓకే, గవర్నమెంట్ ఏం చెప్తుంది మనకి? గవర్నమెంట్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి డిజిటల్ స్పేస్లో లైక్ డిజిటల్ పేమెంట్స్ కానీ, అలానే మనకి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్, సో ఇలాంటి డిజిటల్ పేమెంట్స్ ఎంకరేజ్ చేయడం ద్వారా ఒకప్పుడు ఈకేవైసీ అంటే ఆన్లైన్లో కేవైసీ నో యువర్ కస్టమర్స్ దాని ఖర్చు ఆల్మోస్ట్ ఒక 1000 రూపీస్ అయ్యేది ఒక అప్లికేషన్కి, ఇప్పుడు దాన్ని 5 రూపీస్ దగ్గర తీసుకురాగలిగినాం. అంటే ఆన్లైన్ సర్వీసెస్ని ప్రైవేట్ దాంతోపాటు పబ్లిక్ సర్వీసెస్కి మనం ఆన్లైన్ సర్వీసెస్ని చాలా ఫాస్ట్గా తీసుకురాగలిగినామని చెప్తున్నారు. నెక్స్ట్ 16th వన్, ఈవెన్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, దాంతోపాటు ఇంటర్నెట్ కనెక్టివిటీ అండ్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ అక్రాస్ ద ఇండియాని పెంచడం ద్వారా స్మాల్ బిజినెసెస్ యొక్క బిజినెస్ యాక్టివిటీని గవర్నమెంట్ ఎన్హాన్స్ చేసిందని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్నారు ఈ డాక్యుమెంట్లో. నెక్స్ట్ 17th హైలైట్స్ ఏమంటున్నారంటే ఇండియా ఈజ్ ద 3rd లార్జెస్ట్ ఫిన్టెక్ అంటే ఫినాన్సెస్లో టెక్నాలజీని ఉపయోగిస్తున్నటువంటి ఎకానమీ 3rd లార్జెస్ట్ యుఎస్ఏ అండ్ యూకే తర్వాత ఇండియా ఏంటంటే మనకి 3rd లార్జెస్ట్ ఫిన్టెక్ ఎకానమీ విచ్ ఈస్ యూజింగ్ టెక్నాలజీ ఇన్ ఫినాన్సెస్. నెక్స్ట్ 18th వన్ ఏమంటున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం తీసుకొచ్చిందట? ఐబీసీ రిజల్యూషన్ ప్రాసెస్. ఐబీసీ అంటే మనకి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. ఇన్సాల్వెన్సీ అంటే ఏంది? ఏదైనా ఒక కంపెనీ కానీ ఒక వ్యక్తి కానీ తను తీసుకున్నటువంటి డెట్ని కట్టలేకపోతే దాన్ని మనం ఏమంటామంటే ఇన్సాల్వెన్సీ అంటాం. ఒకవేళ అలా ఇన్సాల్వెంట్ అయ్యారనుకోండి, అప్పుడు అఫీషియల్గా స్టార్ట్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటామంటే బ్యాంక్రప్సీ అంటారు అనమాట. ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ తేవడం ద్వారా చాలా లాసెస్ ఫేస్ చేస్తున్నటువంటి కంపెనీ వాళ్ళ అసెట్స్ని అమ్మేసుకొని ఓకే మళ్ళీ వాళ్ళు ఫ్రెష్గా బిజినెస్ యాక్టివిటీ స్టార్ట్ చేశారు అని చెప్పేసి క్లెయిమ్ చేస్తుంది గవర్నమెంట్. నెక్స్ట్ మన ఇండియాలో ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అంటే ఏదైనా కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ స్టాక్స్ లేదా షేర్స్ ఇష్యూ చేస్తారు. అలా ఇష్యూ చేయడానికి ఐపీఓ అంటున్నారు. ఇండియాలో ఐపీఓలు ఎక్కువగా ఇష్యూ అవడం వల్ల ఇండియన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్ ఉండడం వల్ల చాలామంది చాలా ఇన్వెస్టర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇండియన్ ఎకానమీ ఏమైందట? 4th లార్జెస్ట్ స్టాక్ మార్కెట్. ఇండియా బికేమ్ ద 4th లార్జెస్ట్ స్టాక్ మార్కెట్. రీసెంట్గానే హాంకాంగ్ కూడా మనం ఓవర్టేక్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది. నెక్స్ట్ 20th వన్ మన లాస్ట్ 10 yearsలో ఇండియా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి వెల్ఫేర్ అనేది యొక్క లాంగ్ టర్మ్ ఓరియంటెడ్గా పీపుల్ని ఎంపవర్ చేసింది, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ వాళ్ళకి ఇచ్చింది అని చెప్తున్నారు. 21 ఇండియాలో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకి ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కిల్ డెవలప్మెంట్ పెంచడం లైక్ స్కిల్ ఇండియా, వాటి ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే లైక్ స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, అలానే యొక్క ఫార్మలైజేషన్ ఆఫ్ స్కిల్స్ అంటే ఎక్కువగా ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగినామని చెప్పేసి గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తుంది. లాస్ట్ ఇది మనకి సో ఇంపార్టెంట్ వాటిలో 22 మనం హిస్టారికల్గా అంటే చారిత్రాత్మకంగా మనం తక్కువ కార్బన్ వాడినప్పటికీ కూడా ఎక్కువగా కార్బన్ ఎవరు ఎమిషన్ చేశారు? డెవలప్డ్ కంట్రీస్ కార్బన్ ఎక్కువగా ఎమిషన్ చేశాయి. అయినప్పటికీ కూడా కార్బన్ని తగ్గించడానికి కోసం అని చెప్పేసి ఇండియా ఎఫర్ట్స్ పెట్టింది. ఆ ఎఫర్ట్స్ ఏందో కూడా ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ 23 ఇండియాలో ఒక లాస్ట్ 10 yearsలో ఎంఎస్ఎంఈస్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వీటి యొక్క యాక్టివిటీ పెరిగింది అని కూడా చెప్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మీకు క్వశ్చన్, మనకి డిపిఎస్పిలో ఏ ఆర్టికల్ అనేది మనకి కోఆపరేటివ్ ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేస్తుంది? ఏ ఆర్టికల్ కమెంట్ చేయండి. నెక్స్ట్ 24th మనకి ఎక్కువగా ఉమెన్ రిజర్వేషన్ పంచాయతీరాజ్లో ఉండడం వల్ల దాంతోపాటు వాళ్ళకి పంచాయతీరాజ్ ఫండ్స్ ఎక్కువగా పెంచడం ద్వారా మనకి ఉమెన్ ఇష్యూస్ అయినటువంటి డ్రింకింగ్ వాటర్లో దాంతోపాటు పబ్లిక్ రోడ్స్లో ఇన్వెస్ట్మెంట్ చాలా విజిబుల్గా ఉంది అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తున్నారు. నెక్స్ట్ 25 ప్రైమ్ మినిస్టర్ జన్ధన్ యోజన గురించి. ప్రైమ్ మినిస్టర్ జన్ధన్ యోజనని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా 2015-16లో ఉమెన్లో 53%కి బ్యాంక్ అకౌంట్ ఉంటే దాన్ని మనం 2019-21కి మనం 78.6% ఉమెన్ మనకి ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ని అవైల్ చేస్తున్నారు. ఓకే సో తీసుకుంటానని చెప్పేసి. నెక్స్ట్ 26 పార్టిసిపేషన్ ఆఫ్ ఫీమేల్ ఇన్ లేబర్ అంటే మనకి వర్క్ ఫోర్స్లో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది అంటే ఫీమేల్ యొక్క వర్క్ చేస్తున్న వాళ్ళలో పార్టిసిపేషన్ ఇదివరకు 23.3% ఉండి ఇప్పుడు మనకి 37% పెరిగింది. సో దిస్ ఈజ్ ఏ 23.3% to 37% లేబర్ పార్టిసిపేషన్ రేట్స్. నెక్స్ట్ 27 మనకి ఫీమేల్. ఓకే సో ఫీమేల్ పార్టిసిపేషన్ మనకి మెయిన్గా మనకి
ఎంకరేజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఈ స్టార్టప్ ఇండియాలో కానీ స్టాండప్ ఇండియాలో కానీ ఫీమేల్కి మనం స్కిల్ ఎన్హాన్స్మెంట్ ద్వారా ఫీమేల్ ఎంటర్ప్రీనర్ ఎక్కువగా తయారు చేస్తున్నాం. అలాంటి ఫీమేల్కి స్కిల్ ఇవ్వడం ద్వారా ఫీమేల్ ఎంప్లాయీస్ని కూడా మనం ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నామని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్నారు. 28 ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫీమేల్ యొక్క గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సెకండరీ ఎడ్యుకేషన్లో ఆల్మోస్ట్ డబుల్ అయిందంటున్నారు. సో 24.5% నుంచి ఇది మనకి 58.2% పెరిగింది సెకండరీ ఎడ్యుకేషన్లో. అలానే మనకి హయ్యర్ ఎడ్యుకేషన్లో 6.7% నుంచి ఆల్మోస్ట్ 4 times పెరిగి 27.9% పెరిగింది 2021లో డేటా. సో ఇది మనకి ఓవరాల్గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పదలుచుకున్నటువంటి హైలైట్స్ అనమాట. ఓకే, ఆ డేటాని మనకి ఇక్కడ మీకు ఇవి కూడా సేమ్ అంతేనే, మీకు ఇందాక చెప్పినట్టు ప్రైమ్ మినిస్టర్ జన్ధన్ యోజన అకౌంట్స్ కానీ దాంతోపాటు ఫీమేల్ పార్టిసిపేషన్ కానీ ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. ఈ రిపోర్ట్ పేరు ఏం పేరు అంటున్నాం మనం? ఈ రిపోర్ట్ పేరు ద ఇండియన్ ఎకానమీ ఏ రివ్యూ డాక్యుమెంట్. ప్రిపేర్ చేసింది ఎవరు? వి అనంత నాగేశ్వరం, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది మనకి ఎకనామిక్ సర్వే కాదు, లాస్ట్ 10 yearsలో ఇండియన్ ఎకానమీ యొక్క ఓవర్వ్యూ. ఇందులో మనకి 2 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి ఇండియన్ ఎకానమీ యొక్క పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ గురించి. సెకండ్ చాప్టర్ వచ్చేసి మనకి డీటెయిల్డ్ లుక్ ఎట్ ద గవర్నమెంట్ పాలసీస్, గవర్నమెంట్ పాలసీల గురించి కానీ ప్రోగ్రాంల గురించి కానీ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేదన్నమాట. ఇందాక మనం డిస్కస్ చేసినవే ఇవన్నీ కూడా 7% గ్రోత్ రేటు. అలానే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగింది. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రభుత్వం సుమారు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేస్తుందట? సుమారు 10 lakh crores ఖర్చు చేస్తుంది అంటున్నారు. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతులకు బ్యాంక్స్ ఇచ్చేటటువంటి లోన్స్ పెరిగినాయి. సుమారు ఇది మనకు ఒక 12 lakh crores వరకు కూడా ఉంది అంటున్నారు బ్యాంక్స్ ఇచ్చేవి. దాని తర్వాత ఇండియన్ ఎకానమీ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్, గ్లోబల్ సప్లై చైన్లో ఛాలెంజెస్, దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చే ఛాలెంజెస్ వల్ల మనకి సర్వీస్ సెక్టార్లో, ఎంప్లాయ్మెంట్లో మనకి జాబ్స్ కట్ అయ్యే అవకాశం ఉంది. దెన్ ఎనర్జీ ట్రాన్సిషన్ అంటే మనం ప్రధానంగా ఇప్పుడు మనం ఫాజిల్ ఫ్యూయల్ పైన డిపెండ్ అయినాం, దాని నుంచి మనం రెన్యూబుల్ ఎనర్జీకి వెళ్ళాలంటే ఛాలెంజెస్. ఓకే, నెక్స్ట్ గ్లోబలైజేషన్, ఇది ఆల్రెడీ మనం కవర్ చేసాం. ఆన్ షోర్ అంటే ఏంది, ఫ్రెండ్ షోర్ అండ్ దాంతోపాటు మనకి ఈ డాక్యుమెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఇండియాలో లాజిస్టికల్ కాస్ట్ అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గించాలని, దాంతోపాటు మనకి ప్రోడక్ట్ క్వాలిటీలో మనం ఇన్ని రోజులు మేక్ ఇన్ ఇండియా అన్నాం, ఇప్పుడు ఏంటంటే మేడ్ ఇన్ ఇండియా అవ్వాలి, ప్రోడక్ట్ క్వాలిటీలో ఇంక్రీజ్ చేసుకోవడం. దాంతోపాటు ఇండియన్ మార్కెట్ షేర్ అంటే ఏ ఎకానమీ అయితే కనుక ఇండియాకి మన ఇండియన్ ప్రొడక్ట్స్ని బాగా తీసుకుంటారో ఏ ఎకానమీలో అక్కడ మనం ఎక్స్పోర్ట్స్ ఎక్కువ పెంచుకొని ఇండియన్ మార్కెట్ షేర్ పెంచుకోవాలి. అంటే చైనా వాళ్ళు మన ఇండియాలో వాళ్ళ యొక్క మార్కెట్ షేర్ పెంచుకున్నారు కదా, అలా అన్నమాట. అలానే మన గ్రీన్ ఇనిషియేటివ్స్ దీని గురించి మనం ఆల్రెడీ కవర్ చేసాం. కోవిడ్ టైంలో మనం కోవిడ్ తర్వాత మనం ఇచ్చినటువంటి వ్యాక్సినేషన్ వల్ల కానీ ఈవెన్ క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువ రేటు ఉన్నప్పుడు మనం కొని పెట్టుకోవడం ద్వారా కానీ మన గ్లోబల్ ఎకానమీ ఈవెన్ చాలా స్ట్రగుల్ అవుతున్నా కూడా ఇండియన్ ఎకానమీ చాలా రిబౌండ్ అవ్వగలిగిందని చెప్తున్నారు. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ ఫ్రెజిలిటీ అంటే ఇన్స్టేబుల్ నుండి స్టెబిలిటీకి ఏ విధంగా వచ్చిందంట? ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో ఉంచడం ద్వారా, ఫిజికల్ డెఫిసిట్ అనేది చాలా తక్కువ ఉంచడం ద్వారా. నిన్న మీకు ఆల్రెడీ టెర్మినాలజీలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంది, అలానే ఫారిన్ ఎక్స్చేంజ్. ఈ డాక్యుమెంట్ ఏం చెప్తుందంటే మన దగ్గర ఉన్నటువంటి ఫారిన్ ఎక్స్చేంజ్ ఆల్మోస్ట్ నెక్స్ట్ 11 months కూడా సరిపోతుందని చెప్పేసి ఈ డాక్యుమెంట్ చెప్తున్నారు. దాంతోపాటు ఈ డాక్యుమెంట్లో కొన్ని రకాలైనటువంటి స్కీమ్స్ కూడా మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు మెన్షన్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఏంది, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్, అలానే మనకి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, దాంతోపాటు ఈ సంజీవని ఓపీడీ, జన్ ఔషధి కేంద్రాస్, టీబీని కూడా తగ్గించగలిగినామంటున్నారు. ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డాక్యుమెంట్లో వీళ్ళు మెన్షన్ చేస్తుంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తెచ్చినామంటున్నారు. నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ ఫౌండేషన్ స్టేజ్, ఇది మనకి సిలబస్లో చేంజెస్. అలానే పరాక్ అంటే స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ని అసెస్ చేయడం రెగ్యులర్గా. పిఎం శ్రీ మోడల్ స్కూల్స్, నిపుణ్ భారత్ మిషన్, ఇది మెయిన్గా వచ్చేసి మనకి ఈ యొక్క బేసిక్ లెవెల్ మ్యాథ్స్, బేసిక్ లెవెల్ లాంగ్వేజ్ నేర్పించడం. ఎక్స్పాన్షన్ ఆఫ్ డిజిటల్ లెర్నింగ్ అంటే ఆన్లైన్ లెర్నింగ్ని ఎక్స్పాండ్ చేయడం, ఇలాంటి కొన్ని మెన్షన్ చేశారు. నేను జస్ట్ మీకు ఓవర్వ్యూ ఇస్తున్నాను. ఈ ఓవర్వ్యూని మీకు బాగా అర్థమవుతే నెక్స్ట్ డాక్యుమెంట్ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. సరే, ఇన్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ప్రైస్ స్టెబిలిటీ బై కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్? ఇండియాలో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసేది ఎవరని చెప్పాను? మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, సరే మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం ఈ యొక్క ద ఇండియన్ ఎకానమీ ఏ ఓవర్వ్యూ అన్న బుక్ సమ్మరీ అంటే ఈ యొక్క డాక్యుమెంట్ యొక్క హైలైట్స్, దాంతోపాటు దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ డీటెయిల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి కొన్ని ఇనిషియేటివ్స్ బ్రీఫ్గా డిస్కస్ చేశాం. ఐ హోప్ ఈ వీడియో మీకు వాల్యూ అడిషన్ లాగా ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.